నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. నీళ్లే నిప్పులవుతున్నాయి. సముద్రంలో కలిసే మిగులు నీళ్లను వాడుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏమిటి అన్న ఏపీ మంత్రి లోకేష్ కమెంట్లతోటి తెలంగాణ పాలిటిక్స్ మళ్లీ భగ్గుమన్నాయి. ఇక బీజేపీ సైతం తమ వైఖరిని ప్రకటించడంతో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు, ప్రాజెక్టు ఎలా కట్టుకోవాలో కూడా తెలుసు. వరద జలాలను పంట పొలాలకు మళ్లిస్తుంటే పక్క రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటన్న లోకేష్ వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇరిగేషన్ విషయంలో అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారంటూ విమర్శించారు మంత్రి పొన్నం. కానీ మా కోట, మా వాటా, మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారు అన్నటువంటి మాట తేవడం పొరపాటు. మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం జాబితా మాట్లాడతాం, మేము కాపాడుకుంటాం. మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోడు, కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వదని కోరుతాం. లోకేష్ కి ఏపీ ఎంత ముఖ్యమో తమకు తెలంగాణ కూడా అంతే ముఖ్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వాళ్ళ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు వారి రాష్ట్రానికి వారి ప్రజలు ముఖ్యం కావచ్చు. ఇక్కడ మా రైతు సోదరులకు సంబంధించి వారి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కోణం నుంచి కూడా మేము కాంప్రమైజ్ లేదు. ఇటు నికర జలాలు కానీ మిగులు జలాలకు సంబంధించిన అంశం విషయంలో మా కేటాయింపు చేసిన ప్రతి నీటి బొట్టును ఉపయోగించిన తర్వాతనే వారు ఏవైనా మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. తమ వినతులతోనే బనకచర్లకు కేంద్ర సంస్థలు అనుమతులు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అనడని ఇక్కడ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. ఇక బీజేపీ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తెలంగాణకు అన్యాయం చేసే ఏ ప్రాజెక్టుకు బీజేపీ మద్దతు ఇవ్వదన్నారు ఎంపీ డీకే అరుణ. బనకచెర్లకు తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వదు. అసలు అక్కడ మిగులు జలాలే ఎన్ని ఉన్నాయి అనేది స్పష్టంగా లేదు. అసలు మిగులు జలాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఆ మిగులు జలాలు ఎన్ని ఉన్నాయి తెలియని తర్వాత వాడుకునేటటువంటి విషయం. తెలంగాణ ప్రాంతానికంతా కూడా ఒక్కొక్క ఎకరాకు సాగునీరు అందించినటువంటి విధంగా మొదట నీటి కేటాయింపులు జరగాలి. ఆ తర్వాత ఇతర ప్రాజెక్టుల గురించి డిస్కషన్ చేయాలి. రాష్ట్రానికి ఒక్క చుక్క అన్యాయం జరిగినా తమ కార్యాచరణ ప్రకటిస్తామంటోంది బీజేపీ. మా స్టాండ్ తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగితే మేము తెలంగాణ ప్రజలతో ఉంటాము, తెలంగాణ ప్రాంతంతో ఉంటాము. దాని విషయంలో డెఫినెట్గా దాన్ని రీఅలైన్మెంటో చేంజెస్ అడ్డుకోవడమో చేస్తాం. మేము బనకచర్లను ఏపీ తెరపైకి తెచ్చిందంటే బీఆర్ఎస్ఏ కారణమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బనకచర్ల కడతా ఉన్నారు, దానికి కాంగ్రెసే కారణం. ఎట్లా కాంగ్రెస్ కారణం? నువ్వు అర్ధరాత్రి పోయి లొకేషన్ గెలిచి వచ్చినని సీఎం గారు చెప్తా ఉన్నాడు. నువ్వు బనకచర్ల కడతా అని చెప్పు, మేము ఆపు అని చెప్తాము. అటు ఇటు ఇద్దరు ఉద్రిక్తులు అయితే అటు నువ్వు ఉంటావు, ఇటు నేను ఉంటా, మధ్యలో కాంగ్రెస్ కథమైపోతుంది, ఏం కాదు, ఇది రెచ్చగొట్టి కాపాడుకుందాం అన్నట్టు. ఎందుకు గెలిచినావు నువ్వు? లోకేష్ గారిని ఎందుకు గెలిచినావు? దీనికోసమే కదా. బనకచర్లపై ఎలా పోరాటం చేయాలి, నీళ్లను ఎలా కాపాడుకోవాలి అనే దానిపై కేసీఆర్ తో చర్చించామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారి గురించి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పినాం. బనకచర్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, బనకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి, గీ తపన తప్ప మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ నడుస్తోంది. అది బనకచర్ల కాదు బంకచర్ల అని ఎవరు ఏ ముహూర్తాన అన్నారో గానీ ఏపీ తెలంగాణ మధ్య బంకలా తగులుకుంది ఈ బనకచర్ల ప్రాజెక్ట్.